మీరు ఆ రోజుల్లో ప్రభా మీరు శ్రమపడి ఆ 40 దినాలు ప్రభా ఈ రీతిగా ప్రభా శ్రమలు అనుభవించి విజయం సాధించారు. అట్టి రీతిగానే ప్రభా మీతో కూడా ప్రభా మా కొరసవాడ సంఘ ప్రభా శ్రమలను ప్రభా ధ్యానిస్తూ ఉంటుండగా సహాయం దయచేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. ఒక్కొక్క అంశంలో లోతైన భావాలను ఒక్కొక్కరు వివరించి చెప్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. తద్వారా దాంట్లో మరి ఏదైతే నిగూఢమైన సంగతులు ఉన్నాయో దానిని మేము ఇతరులకు చాటి చెప్పే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాన్న. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం నాన్న. అదే ప్రభా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా బిడ్డలు వస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మరి ప్రయాణాల్లో తోడునేడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. అదేవిధంగా ప్రభా మరి ఎంతమంది అయితే ప్రభా ప్రార్థన విన్నపాలు కోరి ఉన్నారో వారి గురించి కూడా ప్రభా మరి ప్రార్థిస్తున్నాం నాన్న. ప్రభా సకాలంలో వారు ఏదైతే ప్రభా అనుకుంటున్నారో ఏదైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా ఎటువంటి బాధలు లేకుండా కష్టాలు లేకుండా బలహీనతలు లేకుండా ఈ 40 రోజులు కూడా ప్రభా అనునిత్యం ప్రభా నేను ధ్యానించడానికే మా సమయాన్ని వెచ్చించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాన్న. ఈరోజు చెప్పండి నడిచి ప్రార్థిస్తున్నాం నాన్న. భావాలను ప్రభా మరి అర్థమయ్యే రీతిలో మరి చెప్పబోతుండగా దాన్ని ధ్యానించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాన్న. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే నడిపించమని మా ప్రభుని ప్రశ్న యేసుక్రీస్తు పేరట అతివినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. చదివి వినిపించినటువంటి ఉపాధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శి గారు, ప్రార్థనలు నడిపించిన సంఘ అధ్యక్షులు మరి అనిల్ మాస్టర్ గారు, అదేవిధంగా లారెన్స్ గారు, సతీష్ బెహర్ గారు, ముగ్గురికి కూడా ప్రభునామలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి 7వ ప్రశ్న స్పందన ప్రతిస్పందన మన ముందు ఈ కార్యక్రమాధ్యక్షులు మాస్టర్ గారు కొనసాగిస్తారు. దేవుడు తన జ్ఞానం ఎవరి ద్వారా వెల్లడిపరిచాడు? దేవుడు తన జ్ఞానాన్ని ఎవరి ద్వారా వెల్లడిపరిచాడు? ఎవరైనా? దేవుడు ద్వారా వెల్లడిపరిచాడు. ఎవరెవరు? క్రీస్తు ద్వారా. రైట్ ఆన్సర్ లారెన్స్ గారు. చాలా సంతోషం లారెన్స్ గారు. క్లాప్స్ కొడతాం ఒకసారి. ప్రతిస్పందన కార్యక్రమం అధ్యక్షుల వారికి ప్రభునామం తెలియజేస్తాను. ఈ సమయంలో మనం అందరం కూడా నిలబడదాం. మనకి ఇవ్వబడిన పాటల షీట్ పేజీలో ఉన్నటువంటి పాట ఎరిగి ఎరిగి చెడిప. మనకి ఇవ్వబడిన పాటల షీట్లో నుండి 2వ పేజీలో ఉన్నటువంటి పాట పల్లవి, మొదటి చరణం, చివరి చరణం. అందులో లేచి నిలబడదాం. ఈ పాట పాడే దానిలోనికి మనము ముందు కొనసాగుదాం. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీది వరు చెప్పుమా. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీది కెవ్వరు చెప్పుమా. దురితం బిదిస చరితం దియని సరకు గన కేయుని. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీది కెవ్వరు చెప్పుమా. ఇది దేవుని దయ, ఇది క్రీస్తుని ప్రియ, మీది ఆత్ముని గుణమనుచు. ఎదలో నన్ను భరింగి మదమున దుష్కృతమున బడి. ఎరిగి ఎరిగి చెడిపోయి మనసా, ఇక నీకెవ్వరు చెప్పుమా. వివిధ శోధన బాధలలో ప్రభు క్రీస్తుడే నీదికో. తాళు చూపడిక జాయించుము కలుయత్నంబు. ఎరిగి ఎరిగి చెడిపోవి మనసా, ఇక నీది కెవ్వరు చెప్పుమా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా.
హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి మరలా 7వ దినం ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో మనమందరం కూడా ఉండడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించారు. వాతావరణం ప్రతికూలపరిచినప్పటికీ తిరిగి దేవుడు సమయానికి అనుకూలపరిచిన విధానాన్ని బట్టి కూడా ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులు, విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో సాయంకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మరి నేటి మన యొక్క ధ్యాన అంశము పరిపూర్ణ జ్ఞానం. గడిచిన దినంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. స్థిరమైన నిరీక్షణ. ఆ స్థిరమైన నిరీక్షణ మనలో ఏం చేస్తుందంటే పరిపూర్ణ జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అయితే దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చేటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము తప్ప మరే జ్ఞానము కూడా మంచిది కాదు. లోకంలో చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి, కానీ అవేవి కూడా మనలను ఆధ్యాత్మికంగా బలపరచలేవు. కాబట్టి దేవుడిచ్చే జ్ఞానం మాత్రమే మంచిది. దేవుని యొక్క దేవుడు ఆ జ్ఞానాన్ని అంటండి మన యొక్క అంతరంగంలో ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు ఒక చక్కటి మాట పలికాడు చూడండి, చదవబడిన మొదటి భాగంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానాన్ని తెలియజేస్తావు అని చెప్పి ఈ మాట రాయిస్తాడు. భక్తుడు ఈ కీర్తన రాసినటువంటి సందర్భం ఏంటంటే ఆ పైన రాయబడం చూడండి. దావీదు బత్షెబా దగ్గరగా పాపం చేసిన తర్వాత నాతాను అనేటువంటి ప్రవక్త ద్వారా గద్దించబడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుతూ రాసినటువంటి కీర్తన. దేవుని సన్నిధిలో ఎవరు కూడా మరి దేవుని జ్ఞానము లేకుండా ఉండొద్దు అనేది దీని యొక్క వాక్యం చెప్తున్నమాట. అందుకే కీర్తనకారుడు ఇక్కడ పశ్చాత్తాపడుతూ ఆ కీర్తన రాసి 6వ చరణం ఏమంటాడంటే, నీవు ఆంతర్యమున జ్ఞానాన్ని తెలియజేస్తావు. మానవుని యొక్క హృదయంలో దేవుడు కోరుకునేది ఏంటంటే సత్యాన్ని కోరుకుంటున్నాడు. అదేవిధంగా జ్ఞానాన్ని కూడా ఆయనే తెలియజేస్తానని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట రాశాడు చూడండి. అక్కడ రెండవ భాగంలో మనం చూస్తే అక్కడ ఒక మాట, క్రీస్తు తన మహిమ జ్ఞాన ప్రకాశము అనే మాట రాయబడింది. చదవండి ఒకసారి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు తన యొక్క మహిమను గూర్చిన జ్ఞానాన్ని క్రీస్తు ద్వారా మానవుని యొక్క హృదయంలో ప్రకాశింప చేస్తాడు అనేది పౌలు చెప్తున్న మాట. దావీదు పలుకుతున్న మాట ఏంటి? ఆంతర్యమున జ్ఞానాన్ని తెలియజేస్తావు ఆయన పలికితే, పౌలు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుని మహిమను గూర్చిన జ్ఞానాన్ని మన హృదయంలో ఆయన ఏం చేస్తాడట? ప్రకాశింపజేస్తాడు. చూడండి, మన విన్నపాలు, మన యొక్క జీవితాలు దేవునిని సంతోషపెడితే, దేవునిని ఆనందంగా ఉంచగలిగితే, మనం ఏదైతే అడుగుతామో దానికంటే ఎంతో ఉన్నతంగా ఆయన మనకి ఇచ్చే అవకాశాన్ని కలుగజేస్తాడు. అయితే మనము జ్ఞానాన్ని వెదకాలి అని చెప్పి దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ వెదకాలి అని అంటే, జ్ఞానము ఎక్కడైతే ఉంటుందో అక్కడే వెతకాలి. జ్ఞానం లేని చోటకు వెళ్ళి నువ్వు నాకు కావాలంటే జ్ఞానం మనకు దొరకదు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వాక్యములో మాత్రమే దొరుకుతుంది. చాలామంది వేదాంతులు రాశారు గ్రంథాలు, ఏమండి, ఎవరి గురించో రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. కానీ వాటి వేటిలో వెతికినటువంటి దొరకని జ్ఞానము సజీవుడైన ఏకైక నిజదేవుడు
ఏమండి, ఏ గ్రంథమైతే మనందరికి అందుబాటులో ఉంచాడో, బైబిల్లో ఏ జ్ఞానమైతే కనిపిస్తుందో ఆ జ్ఞానాన్ని మాత్రమే మనము వెతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బయట ప్రపంచంలో మనం ఎక్కడ వెతికినా కూడా ఈ జ్ఞానము మనము పొందుకోలేము. కారణం ఏంటంటే ఇవ్వగలిగేది దేవుడు ఒక్కడే. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, సజీవుడైన ఏకైక నిజదేవుడు బైబిల్లో కనిపించేటువంటి దేవునిలో మాత్రమే ఈ జ్ఞానము మనం వెతకాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, పరిపూర్ణ జ్ఞానము గనుక మనం సంపాదించుకుంటే, దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానము గనుక మనలో ఉంటే, ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనలను దుష్టత్వం అంతటి నుంచి, అదే కాకుండా కీడుకు కారణమైన చెడ్డ మాటల నుంచి, చెడ్డ చర్యల నుంచి, చెడ్డ బాటల నుంచి కూడా, మరియు చెడ్డ ప్రేరేపణ నుంచి కూడా అది మనల్ని కాపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిపూర్ణమైన జ్ఞానం ఎవరిలో ఉంటుందంటే, దేవునిలో ఎవరైతే వెతుకుతారో వారిలో మాత్రమే ఆ జ్ఞానము పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణ జ్ఞానము ప్రాముఖ్యమని ఏం చేస్తుందంట, అపవాది కారణమైనటువంటి ప్రతి దాని నుండి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతూ వస్తుంది. చూడండి, పరిపూర్ణ జ్ఞానం వల్ల కలిగేటువంటి అనుభవాలు లేక పరిపూర్ణమైన జ్ఞానం కలిగే ఫలితాల్లో అణుకువ ఒకటి. అణుకువ అంటే విధేయత అనవచ్చు, లోబడతం అనవచ్చు, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. అణుకువ కలిగి జీవించే విధానాన్ని పరిపూర్ణ జ్ఞానం అని కలుగు చేస్తారు. చాలా సందర్భాల్లో మనము దేవుని ఎదుట అణకువ కలిగి ప్రవర్తించాం. అణకువ కలిగి లేనటువంటి సందర్భాల్లో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, గమనించాలి. కారణం ఏంటంటే, దేవుని నుంచి వచ్చేటువంటి జ్ఞానం గలవారు తమను తాము ఎప్పుడు కూడా గొప్ప చేసుకోరట. అర్థమైందండి? పరిపూర్ణ జ్ఞానం కలిగే ఫలితాల్లో మొట్టమొదటి ఏంటంటే అణకువ. ఆ అణకువ కలిగిన వారు ఏం చేస్తారంట, తమను తాము గొప్ప చేసుకోరు. దేవుని జ్ఞానం లేని వారు మాత్రం తమ తామే గొప్ప చేసుకుంటారు. భక్తుడు యోహాను చక్కటి మాట అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటాడు. వాస్తవానికి ఆయన జ్ఞానం లేనివాడు కాదు. ఏమండి, దేవునితో నడిచాడు 3.5 సంవత్సరాలు, ఆయన పరిచర్యలో పాలిభాగస్తుడు అయ్యాడు. అయినప్పటికీ కూడా తనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన ప్రభువుని కొనియాడుతూ, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. కారణం ఏంటంటే, పరిపూర్ణ జ్ఞానము కలిగి దేవుని నడుచుకునేవారు ఎవరు కూడా తమను తాము మనుషుల దగ్గర గొప్ప చేసుకోరనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మన జీవితంలో మనం ఏం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మనకు తప్పనిసరి జ్ఞానం అవసరం. జ్ఞానం కలిగి పని ప్రారంభించకపోతే ఆ పనిని మనము సంపూర్తి చేయలేం. ఏమండి, చూడండి, ఎక్కడో మనసు పెట్టి కూర్చొని ఏదో ఆలోచిస్తూ మనం పని ప్రారంభించామనుకోండి, మనం అనుకున్న దిశలో ఆ పని జరగదు. తద్వారా మనం ఏమవుతామంటే మనకు చాలా రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి, లేక చికాకులు పడిపోతాం, రకరకాల విషయాలు. కాబట్టి ఆ జ్ఞానం మనకు కావాలి కనుక, ఆ జ్ఞానం ఎవరైతే ఇస్తారో ఆయన దగ్గరకు మనం ఏం చేయాలంట, పరిపూర్ణ విధేయతతో రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ధ్యానం చేసిన మాట అదే. ఆ స్థిరమైన నిరీక్షణ ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ నిరీక్షణ మనలను పరిపూర్ణ జ్ఞానము అందించేటువంటి వ్యక్తి దగ్గరికి నడిపిస్తుంది. ఏమండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలన్న జ్ఞానం కావాలి. అయితే ఆ జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే, సొలొమోను చక్కటి మాట అంటాడు సామెతల గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల జ్ఞానం వస్తుందని. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేంటి పాస్టర్ గారండి, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానం వచ్చేస్తుందా అని అంటే, భక్తుడు సొలొమోను చెప్పిన మాట అదే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏమండి జ్ఞానమునకు మూలము అంటాడు. ఆ తర్వాత ఒక మాట చూడండి, 2వ అధ్యాయంలో సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదివితే, జ్ఞానమునకు నీవి చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా, దాసపడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆయన యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంట, వెండిని వెతికినట్టు వెతకాలి, దాసపడిన ధనం వెతికినట్లు వెతికితే ఆ జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు.
చూడండి, సొలొమోను చెప్తున్నట్లుగా నేటి క్రైస్తవ సమాజంలో దేవుని యందు ఈ భయభక్తులు అనేవి లేవు. బహుశా నేను అనుకుంటాను భక్తి కొంచెం ఉందేమో కానీ భయం అసలు లేదు దేవుడు అంటే. భక్తుడు సొలొమోను చెప్తున్న మాట, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏం చేస్తుందంట, జ్ఞానం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము కూడా సొలొమోను వలె, చూడండి రాజుల గ్రంథంలో సొలొమోను గురించి అక్కడ మాటలు ఉంటాయి. సొలొమోను తన తండ్రి అయిన దావీదు దగ్గర నుంచి రాజ్యం పొందుకున్న తర్వాత రాత్రికాల సమయంలో దేవుడు సొలొమోను దర్శిస్తాడు. ఆ దర్శనంలో దేవుడు అడుగుతాడు సొలొమోన్ని, నీకేం కావాలయ్యా అని. నీకేం కావాలని అడిగినప్పుడు సొలొమోను చక్కటి మాట అంటాడు, నీవు నాకు ఇచ్చినటువంటి జనాంగం అంతటినీ కూడా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రజలందరినీ కూడా పరిపాలన చేయడానికి జ్ఞానం కావాలంటాడు. మరి ఇంకేం కోరుకోడు సొలొమోను. అందుకు ఆ అనుభవంతో రాసిన మాటలే ఈ సామెతల గ్రంథంలో ఈ జ్ఞానం గురించి చాలా మాటలు రాశాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, నేటి దినాల్లో మనము కూడా ఆయనందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే సొలొమోనుకు ఎలాంటి జ్ఞానమైతే అనుగ్రహించాడో మనకు కూడా అలాంటి జ్ఞానం దేవుడు ఇస్తాడు. తర్వాత ఏమంటాడంటే, సొలొమోను జ్ఞానాన్ని విడిచిపెట్టొద్దు అంటాడు. జ్ఞానాన్ని విడిచిపెట్టొద్దు, అది నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, అది నిన్ను కాపాడుతుంది అని చెప్పి జ్ఞానము అత్యున్నతమైనది అని చెప్పి తెలియజేస్తున్నాడు అదే సామెతల గ్రంథంలో. మనకు సమయం లేదు కనుక రిఫరెన్స్ చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని సంపాదించుకోవాలి. ఏమండి, మనము మన దృష్టిలో లేక మనము మనుషుల దృష్టిలో ఏమాత్రం కూడా జ్ఞానవంతులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనుషుల దృష్టిలో లేక మనము జ్ఞానులుగా కనపోచుకునే అవసరం లేదు. చూడండి, ఆ కొరింథీ పత్రిక పౌలు అంటాడు, జ్ఞానిని కదా అని చెప్పాలి, జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అంటాడు. అదే కొరింథీ పత్రికలు అంటాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అంటాడు. కాబట్టి ఎవరి దగ్గర జ్ఞానం ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడంటే, చూడండి అదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 33వ వచనం చూస్తే ఒక చక్కటి మాట కూడా రాశాడు. తెలివి గలవారి హృదయమునందు జ్ఞానము సుఖ నివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగంలో ఉన్నది బయలుపడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పరిపూర్ణమైన జ్ఞానం మనకు కావాలంటే మనం ఏం చేయాలంట, ఆ దేవునిలోనే జ్ఞానాన్ని వెతుక్కోవాలి. ఆ జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంట, దుష్టత్వం నుండి సంపూర్తిగా కాపాడుతుంది. అంతేకాకుండా ఆ జ్ఞానం మనకి ఏం చేస్తుందంటే అణుకువను కలుగు చేస్తుంది. అయితే ఎవరిలో ఈ జ్ఞానం ఉంటుందంట, చదవండి మరొకసారి. తెలివి గలగాని హృదయమందు జ్ఞానం అంట సుఖ నివాసం చేస్తుందంట. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తెలివి గలవారే. ఏమండి, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తెలివైన వారే, కాదనడానికి అవకాశం లేదు. ఒకవేళ కాదన్నా కూడా ఒప్పుకునే పరిస్థితులు అంతకంటే లేవు. అయితే ఆ తెలివి గలవారి హృదయంలో వాక్యం చెప్తున్నట్లుగా ఈ దేవుని జ్ఞానం అనేది సుఖ నివాసం చేస్తుందా అనేది ప్రశ్న కదా. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా తెలివి గలవాళ్ళు, ఎవరు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, తెలివి గలవారి హృదయంలో జ్ఞానం ఏం చేస్తుందంట, సుఖ నివాసం చేస్తుందని భక్తుడు సొలొమోను తన జ్ఞానాన్ని అంతా ఉపయోగించి రాశాడు. కనుక ఒకవేళ దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానము మన హృదయంలో మరి అలాంటి పరిస్థితులు అనగా సుఖ నివాసం చేయాలంటే మనం ఆ జ్ఞానం వైపు అడుగులు వేయాలనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుని నుండి వచ్చేటువంటి జ్ఞానం వల్ల మనకు కలిగే ప్రయోజనం చాలా ఉన్నాయి. కాకపోతే మనకు సమయం లేదు. కానీ ఏంటంటే ప్రప్రథమంగా ఏంటంటే దైవికమైన జీవితాన్ని గడపగలుగుతాం. మనం దేవుని నుండి మనం పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుకోగలిగితే దేవునికి అనుకూలమైన జీవితాన్ని గడపగలుగుతాం. ఈరోజు నేను అంటాను, చాలామంది క్రైస్తవ జీవితాల్లో లెక్క దైవికమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉండట్లేదు. దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి జీవించే అనుభవం లేదు. దానికి గల కారణం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నుండి వచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి ఆ మనిషి ఇష్టపడట్లేదు. చూద్దాం, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉంది, ఇందాక మనం చదివాము.
రెండవ అధ్యాయం కాకుండా మొదటి అధ్యాయంలో 28, 29 వచ్చిన చదవండి ఒకసారి. కనబడుకుందును. తర్వాత వచ్చును, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. అందుకొరకే చాలా మంది రోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ దైవికమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. కానీ ఈరోజు రాత్రి దీనికి వాక్యించడం మనం ఏం చేయాలంటే దైవికమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడాలంటే దేవుని నుండి వచ్చిన జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఎందుకు ఆ జ్ఞానం పొందుకోవాలి అని అంటే అదే భక్తుడు సొలొమోను అంటాడు 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎందుకు మనం జ్ఞానము సంపాదించుకోవాలంటే జ్ఞానము సంపాదిస్తే మనము దేవుని దృష్టిలో ధన్యులం. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్న చూడండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అన్నాడు. మరి రోజు దేవుని నుండి వచ్చే ఆ జ్ఞానాన్ని పొందుకుంటున్న మనము ధన్యుల వరుసలు ఉండాలనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. రెండవది ఏంటంటే దేవుని నుండి వచ్చేటువంటి జ్ఞానం మనం పొందుకోవడం వల్ల ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం. ఈరోజు మనలో అది లేదు. చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఆత్మీయ ఎదుగుదల లేదు. అలా రావాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుని యొక్క జ్ఞానం యొక్క స్పష్టతను మనం అనుసరించినప్పుడు, ఆ జ్ఞానాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అది మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా ప్రభావితం చేస్తుందట. అర్థమైందండి నా మాట? దేవుని యొక్క జ్ఞానాన్ని మనము అనుసరిస్తున్నప్పుడు, దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నప్పుడు, ఆ జ్ఞానము కలిగి మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారందరి మీద అది ఏం చేస్తుందంట? ప్రభావితం చేస్తుంది. కారణం ఏంటంటే నశించిపోతున్న అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. కనుక దైవిక జ్ఞానము మన జీవన శైలిలో భాగమైనప్పుడు మనము దేవుని పాత్రలుగా మారుతాం, దేవుని రాజ్యాన్ని నిర్మించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మరలా జ్ఞాపకం చేస్తాను ఈ మాట. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానము మన యొక్క జీవన శైలిలో భాగం అయిపోతే, ఆ పరిపూర్ణ జ్ఞానముతో మనం దేవుని అనుసరిస్తూ ఉంటే మనము దేవునికి ప్రీతికరమైన పాత్రలుగా మారుతాం. ఈరోజు ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా దేవునికి ఇష్టమైన పాత్రలు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. జ్ఞానము కలిగిన వ్యక్తికి చిహ్నం ఏంటంటే తన యోగ్యమైన ప్రవర్తన. నేను మరలా జ్ఞాపకం చేస్తాను. జ్ఞానము కలిగిన వ్యక్తి యొక్క చిహ్నం అంటే గుర్తు. ఈ వ్యక్తి జ్ఞానము గలవాడు అనడానికి గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి యొక్క యోగ్యమైన ప్రవర్తన. నేను ఇందాక చెప్పినట్లుగా దేవుడు మనందరికీ తెలివిలు ఇచ్చాడు, మనందరికీ జ్ఞానం ఇచ్చాడు. కానీ నువ్వు నిజమైన జ్ఞానవంతురాలు అన్న గుర్తు ఏంటంటే నీలో ఉన్నటువంటి యోగ్యమైన ప్రవర్తనే నిన్ను జ్ఞానిగా మనుషుల ముందు నిలబెడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే గమనించాలి, జ్ఞానముతో కూడినటువంటి సాత్వికం గల క్రియలు మనిషికి ఏమండి ఆభరణాలట. నేను మరలా జ్ఞాపకం చేస్తాను. జ్ఞానంతో కూడినటువంటి సాత్వికంగా క్రియలు మనిషికి జ్ఞాన విలువ ఏంటిదో తెలియజేస్తాయి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మనుషుల కట్టండి దేవుని యొక్క జ్ఞాన విలువ ఎలాంటిదో తెలియదట. ఒకవేళ ఆ జ్ఞానంకున్న విలువ ఏంటో తెలిస్తే ఏమండి చూడండి, మనం వజ్రాల కొరకు ఎదుగుతాం, బంగారం కొరకు ఎదుగుతాం. వాటి కొరకు ఎంత పట్టుదలతో ఎదుగుతామో జ్ఞానం యొక్క విలువ తెలిస్తే దానిని కూడా అదే పట్టుదలతో నిశ్చయముతో జ్ఞానం కొరకు కూడా ఎదుగుతామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందన్న మాట స్పష్టంగా జ్ఞాపకం చేస్తాను. జ్ఞాన విలువ ఏంటో తెలిస్తే వజ్రాల కొరకు లేక ధనము కొరకు బంగారం కొరకు ఎంత పట్టుదలతో ఎదుగుతామో ఈ జ్ఞాన విలువ తెలిస్తే దానికి కూడా అదే రీతిలో ఎదుగుతాం. అందుకే కీర్తన కూడా ఒక చక్కటి మాట అన్న చూడండి. 119వ సంకీర్తన 98వ చరణం. 119వ సంకీర్తన 98వ చరణం చదవాలి త్వరగా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి
అందుకే ఇందాక చెప్పినట్లుగా జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో, దేవుని ఆజ్ఞలతో పాటు ఎవరైతే జీవిస్తారో యోగ్యమైన ప్రవర్తన కలిగి అవి ఏం చేస్తాయంట, శత్రువులను మించిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాయని చెప్పి దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, హోషేయ గ్రంథం చూద్దాం ఒకసారి. ఒక 2 చరణాలు 2-3 వచనాలు చదివి దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు మనకున్నది అనుకుంటున్నటువంటి ఆ జ్ఞానము ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. చూడండి, ఒక మాట సొలొమోను మరి ఒక మాట రాశాడు 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో 11వ వచనం అంటాడు. చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. జాతికి వినాలి అందరూ. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి కూడా దానితో సాటి రావు. అందుకే మా జ్ఞాపకం చేశాను, జ్ఞానం యొక్క విలువ ఎలాంటిదో తెలిస్తే ఆ ముత్యములు లేక బంగారు మాత్రం వెతకడానికి కనపరిచే ఆసక్తిని జ్ఞానం ఎదికిలాటలో మనం కనపరుస్తాం. కారణం ఏంటంట, ఆ జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. అందుకనే హోషేయ భక్తుడు చక్కని మాట అన్నాడు. చదవండి ఒకసారి 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఏమన్నాడండి? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మీకు ఇష్టమైతే ఇంటికి లెక్క రాసుకోండి, చదవండి. జ్ఞానము సంపాదించుకోవడానికి ఏం చేయాలంట? ఆయనను అనుసరించాలి. రెండోది ఏంటంట, యెహోవా జ్ఞానమును సంపాదించుకుందాం రండి అని చెబుతూ ఆయన జ్ఞానమును సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలంటే ఆయనను అనుసరించాలి. ఎందుకు అన్నాడు హోషేయ భక్తుడు అంటే, అదే అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదవండి. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. చూడండి, ఇక్కడ దహన బలుల కంటే, మీరు అర్పించే అర్పణల కంటే, మీరు చూపించే ప్రేమ కంటే దేవుని గూర్చిన జ్ఞానమే నాకు ఇష్టమే. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించ కనుక జ్ఞానము గలవారు ఎప్పుడు కూడా తమ జీవితములు ఏది కూడా నష్టపోరు. పౌలు చక్కటి ఆ సందేశాన్ని ఇస్తున్నాడు. ఆ వచనము మరొక వచనం చదివి ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో దేవుని గూర్చిన జ్ఞానము నిమిత్తమై పౌలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటనేది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి ఒకసారి. జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. పౌలు యొక్క అతిశయం అది. ఏమన్నా నేను చదువుతాను చూడండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము కూడా నష్టం ఇబ్బంది లేదు. నాకు కావాల్సింది ఏంటి? అతి శ్రేష్టమైన దేవుని గూర్చిన జ్ఞానము నాకు కావాలి. అందుకొరకే అదే పౌలు అన్నాడు, ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఆ మాట కూడా చూద్దామా? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఇదొకటి మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరోసారి చదవండి. ఎందుకంటే ఇది మనకు చాలా 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 మన జీవితానికి ప్రాముఖ్యమైన మాట. చదవండి. మనం చేసే పని అదే. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. గమనించాలి, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని. ఇది మనకు చాలా అవసరం ప్రస్తుత దినాల్లో. పౌలు కొలస్సీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కానీ ఆ దినాన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు సమయాన్ని పోనివద్దు. ఇప్పుడు మనం చేసేటువంటి ప్రస్తుత పని అదే. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ వారితోనంటండి? సంఘములో ఉన్న వారితో కాదు, నీతోటి బంధువులతో కాదు, నీతోటి విశ్వాసులతో కాదు, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. జ్ఞానం గల వారికి ఒక చిహ్నం ఉంది. ఏంటా చిహ్నము? ఏం చెప్పాను? యోగ్యమైన ప్రవర్తన. ఆ యోగ్యమైన ప్రవర్తన ఎప్పుడైతే నీలో ఉందో
సంఘమునకు బయట ఉన్నవారు నిన్ను జ్ఞానవంతుడిగా గుర్తుపడతారు. ఏ జ్ఞానం అని అంటే అది లోకమిచ్చే జ్ఞానము కాదు. ఈ వ్యక్తి ఇలాగ ఈమె ఇతడు దేవుని నుండి వచ్చిన జ్ఞానాన్ని పొందుకున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటాం. అందుకే ఆ మాట, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆ పని నేను అంటాను ప్రస్తుతం మనం చేయట్లేదేమో, అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎందుకు ఈ జ్ఞానం మనకు అవసరం అని అంటే, ఎందుకు దేవుడిచ్చిన పరిపూర్ణ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అని అంటే, చివరి మాటను నేను ఒకసారి చదివించి ప్రార్థన చేస్తాను. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? ఎందుకు ఈ పరిపూర్ణ జ్ఞానం మనకు అవసరం? కీర్తనకారుడు అన్నాడు, దేవుడు ఆంతర్యమైన జ్ఞానాన్ని తెలియజేస్తాడంటున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని మహిమను గూర్చిన జ్ఞానము మా హృదయంలో ప్రకాశించింది అన్నాడు. ఎందుకు అని అంటే, చదవండి, జ్ఞానులతో సమూలైన వారు ఎవరు? దానంటే దానికి సాటి వచ్చిన వారు ఎవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారు ఎవరు? ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. చెబుతాం గట్టి హల్లెలూయా. తర్వాత మాట, దాని వలన వారి మోటుతనము మార్చబడును. అందుకే మనకు జ్ఞానం అవసరం. దేవునికి వచ్చిన పరిపూర్ణ జ్ఞానం మనకి ఎందుకు అవసరం అని అంటే, ఆ జ్ఞానం మనకి ఏం చేస్తుందంట? మన ముఖానికి చెప్పాలి ఏమేస్తుంది? తేజస్సు అంటే ఏమంటారు? కళ, ముఖంలో కళ కదా. పరిపూర్ణమైన జ్ఞానం నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావో, హోషేయ అందుకే అన్నాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడం రండి, ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయనను అనుసరించి రండి అని చెప్పి. ఎందుకనంటే ఆ జ్ఞానము మన ముఖంలో తేజస్సును ఇస్తుంది. దాంతోపాటు మనలో ఉన్నటువంటి మోటుతనం ఏదైతే ఉందో, లేక దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం ఏది ఉందో దాని అంతటిని కూడా మారుస్తుంది. అందుకొరకే ఈ పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోని చెప్పి దీనికి వాక్యం జ్ఞాపకం. ఆయన కూడా కోరుకున్నది అదే కదా, అంతరంగములో జ్ఞానాన్ని కోరుకున్నాడు. కాబట్టి అలాంటి పరిపూర్ణమైన జ్ఞానముతో మనం ముందుకు వెళ్తే మనకు కలిగేటువంటి అనేక బహుమానాలు ఉన్నాయి. వాటిని గురించి మనం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలో ఉంచి కన్ను మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. తదుపరి సంఘ ప్రకటనలు మనం విందాం. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి 7వ దినములో పరిపూర్ణ జ్ఞానము గురించినటువంటి శ్రేష్టమైన మాటలు మాకు వినిపింపజేశావు నాయన. మీరిచ్చే ఆ జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఆ జ్ఞానం మమ్మల్ని దుష్టత్వమును కాపాడుతుంది. ఆ జ్ఞానము మమ్మలను మా ముఖములో తేజస్సు నింపుతుంది. ఆ జ్ఞానము మమ్మల్ని సంఘం వెలుపటి వాడి ఎడల గొప్ప సాక్షులుగా నిలబెడుతుందని అనేక విషయాలు మేము నేర్చుకున్నాం నాయన. అయితే ఆ జ్ఞానము ఎవరి హృదయంలో ఉంటుందని అంటే, నా తండ్రి, తెలివి గల వారి హృదయంలో ఉంటుందని వాక్యం సెలవిస్తుంది నాయన. మా హృదయాలలో కఠినత్వం ఉందేమో, మా హృదయాల్లో మోటుతనం ఉందేమో, మీరిచ్చే ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా, ఆ జ్ఞానాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా మా హృదయంలో ఉన్నటువంటి ఆ మోటుతనం మేము తొలగించుకుని కృప చూపించండి. పెద్దబడి మాటలు వింటున్న అందరి జీవితంలో ఫలభరితంగా మార్చండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. పిల్లల సమయంలో ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. ఈరోజు కూడా పాస్టర్ గారి ద్వారా చక్కనటువంటి వాక్యం మనం విన్నాం. అయితే మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, మరి పాస్టర్ గారు చెప్తూ ఏదైనా ఎవరైనా తెలివి గల వాళ్ళు చూసామనుకోండి, ఇతరులు కూడా అనుకుంటారు, చూడండి ఎంత వీళ్ళు ఎంత తెలివి గల వాళ్ళు, వీళ్ళు ఎంత జ్ఞానం ఉందో అనుకుంటారు. ఎందుకంటే జ్ఞానం సంపాదిస్తే ఏమవుతామట? ధన్యులు అవుతాం. మనం జ్ఞానం సంపాదిస్తే ధన్యులు అవుతాం. అన్నిటికంటే విలువైనది జ్ఞానం. మరి ఇలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే ఇక్కడ దేవుడు ఇక్కడ అంటాడు ఏంటంట, దావీదు తను పాపం చేసినప్పుడు దేవుణ్ణి కోరుకుంటాడు ఏంటంటే, నేను ఆంతర్యం నాకేం కావాలి? జ్ఞానం కావాలంటాడు. బయట కాదు, నాకు ఆంతర్యాన జ్ఞానం కావాలి. ఎందుకంటే జ్ఞానము మంచి చెడు వివేచనలు ఇస్తుంది. కాబట్టి
అది ఇచ్చుంటే నేను ఈ పాపం చేయకపోయిండేనేమో, కాబట్టి నాకు ఆంతర్యాన జ్ఞానం ఇవ్వని దావీదంటే, క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎవరి ద్వారా బయటికి తెచ్చాడు? క్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుంది. కాబట్టి క్రీస్తు దగ్గరికి మనందరం కూడా రావాలి అంటాడు. అయితే ఎక్కడికి జ్ఞానాన్ని వెతకాలంటే పాస్టర్ గారు చెప్పారు, ఎక్కడ? వాక్యం చదివితే వాక్యంలో జ్ఞానం ఉంటుంది. అయితే ఈ జ్ఞానం వల్ల చాలా ఉపయోగాలు చెప్పారు. దుష్టత్వం నుంచి కాపాడుతుంది, అణుకువ కలుగు చేస్తుంది, విధేయత కలుగు చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే ఒక మంచి తెలివిగల వాళ్ళలో సుఖ నివాసం ఉంటుందంట అది జ్ఞానం. మరి అలాంటిది మనకు కూడా ఒకసారి ఆలోచించుకుందాం. మనకిచ్చిన లోక జ్ఞానం మనకు అక్కర్లేదు, అలాంటి జ్ఞానం కావాలి. ఏది? దావీదు ఏదైతే అలాంటి జ్ఞానం, మంచి చెడులు ఇచ్చే జ్ఞానం అవసరమని దావీదు కోరాడో, అలాంటి జ్ఞానం కావాలంటే మనం ఏంటంట, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అయితే జ్ఞానం ఎక్కడ? సొలొమోను మహారాజు లాస్ట్లో పాస్టర్ గారు చెప్తూ, రండి యెహోవాని జ్ఞానం మనం సంపాదించుకుందాం రండి అంటూ దేవుణ్ణి మనం ఏం అంటాడు? అనుసరిద్దామంటాడు. అంటే ఈ జ్ఞానం మనకి రావాలి అంటే, మన యొక్క ఆలోచన మనకి రావాలి అంటే ఏం చేయాలట? దేవుని దగ్గరికి వచ్చి ఆయన్ని అనుసరిస్తే తప్పక ఇది ఉంటుంది. అయితే ఇది ఎందుకు అవసరం అంటే, ఈ జ్ఞానం మనం చెప్పారు కదా చివరిలో, ఏంటి ఇస్తాడా? తేజస్సు కూడా ఇస్తుందట. చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తేజస్సు, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తేజస్సు. అయితే ఇవన్నీ ఉపయోగాలతో పాటుగా మరొక ఉపయోగం కూడా ఉండబోతుంది. అదేంటంటే ఆత్మీయ బలం కూడా మనకి ఈ పరిపూర్ణ జ్ఞానం వల్ల మనకి వస్తుంది. ఎలాంటి ఆత్మీయ బలం వస్తుందో వీటన్నిటితో పాటు అనేది రేపు మనం సాయంత్రం 6:30కి చూద్దాం. మరి ఇంకొక సంతోషం ఏంటంటే, స్పందన ప్రతిస్పందనలో లారెన్స్ గారు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక క్వశ్చన్కి మరి 7th డే ఇక రిజిస్టర్లో రాస్తూ ఉన్నాం ఎవరెన్ని క్వశ్చన్లు చెప్పారో. నిజంగా మరిన్ని క్వశ్చన్స్తో మరిన్ని ఆన్సర్స్తో మీరు రావాలని కోరుతూ ఈ ప్రకటన ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ లేచి పెడదాం. ముగింపు ప్రార్థన, ప్రభువు నేర్పిన ఆశీర్వాదంతో 7వ దినం కూటాన్ని ముగించుకొని 8వ దినం కొరకు సిద్ధపడదాం. సమయంలో ప్రియులు మరి రాజారావు గారు వారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 7వ దిన కూటాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, చేయగలిగే శక్తిని నువ్వు తప్ప వేరే ఎవరు కూడా దయచేయలేరు ప్రభువా. దేవా, ఇంతటి మహాజ్ఞానము నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అని ఈ వాక్యాలు గ్రహిస్తూ ఉంటే ఇంకా ఇంకా వినాలనే తపన కలుగుతూ ఉన్నదే తప్ప దేవా, ఇంకా లోతైన మర్మాలు గుర్తెరిగి మా యొక్క నడవడికలను, మా యొక్క ప్రవర్తనను, మా యొక్క క్రియలను, మా వాక్చాతుర్యాన్ని, మా యొక్క మరి ఉన్నతమైనటువంటి ఆలోచనల్ని ఇంకా అభివృద్ధి పరుచుకోవాలనే ఆశతో నాయన మరి నీ వాక్య పఠనంలో, వాక్య భాగంలో, వాక్య సందేశంలో పాల్గొనే దయా కిరీటం మాకు ధరించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే నాయన నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని సమాజానికి, సంఘానికి, కుటుంబానికి అందరికి కూడా ఉపయోగంగా ఉండేటట్లు నీకు మహింపరిచేదిగా మేము ప్రవర్తించేవారిగా నడిపించవలసిందిగా ప్రేరణ చేస్తున్నాం తండ్రి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. రేపటి దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఈ దినమే గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయి తండ్రి. రాత్రి సమయంలో ఆ యొక్క వాక్య పఠనంలో భాగముగా వాక్యం అంతటి కూడా అర్థం చేసుకొని ఇక్కడికి మరలా రేపు సన్నిధిలోకి వచ్చి వాక్య ఆంతర్యం గ్రహించగలిగే శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకున్న స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడువు, మాలో ఉన్నటువంటి లోటుపాట్లు గ్రహించగలిగే శక్తివంతుడువు కనుక నీకు ఏమీ చెప్పనక్కర్లేదు. నీ కుడి పార్శ్యాన్ని మమ్మల్ని ఉంచుటకు, మమ్మల్ని సిద్ధపరచినందులకు నీకు వందనాలు ప్రభా. అట్టి స్థితిని మేము గైకొనుటకు అర్హులమై ఉండేవారుగా ఆశీర్వదించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మరి రావాలని ఆశపడుతూ రాలేకపోవచ్చినటువంటి బిడ్డలను కూడా రప్పించగలిగే యోగ్యత దయచేయమని, ఈ 40 దినములు
ఈ జ్ఞానాంశాలను మా హృదయాల్లో పదిలిపరుచుకొని మా యొక్క ప్రవర్తన అంతయు సరిదిద్దుకొని మరలా నాయన నీ నూతనమైనటువంటి క్రియలకు మేము అర్హులమయ్యే వారిగా ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామములో అతి వినయమంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మనసు క్షమించిన ప్రకారం మనను క్షమించు, మమ్మల్ని శోధనలు తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి నిత్య కాపుదల చేరొచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు ఆయన రాకడ వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మనందరిని దీవించును గాక.